ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా చెప్తావా లేదా? చూడు, ఈ అమ్మాయికి ఇక్కడ డెలివరీ చేశారు. అవునండి, ఈమెకి ఇక్కడ క్రిటికల్ కండిషన్లో డెలివరీ చేశాము. తన బిడ్డకి ఏమైందో చెప్పు. చనిపోయింది. ఏయ్, అది అబద్ధమని తెలుసు, నిజం చెప్పు. తెలీదండి, నన్ను వదిలేయండి. ఇలా కాదండి, పోలీసుల్ని మీడియాని పిలవండి. అరెస్ట్ చేయిస్తే తన చేత పోలీసులే చెప్పిస్తారు నిజాలేంటో. చెప్తావా, పోలీసుల్ని పిలవమంటావా? సార్ 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 వద్దు సార్, వద్దు సార్, నేను నిజం చెప్తాను. చెప్పు, ఆ బిడ్డ ఏమైంది? ఆమెకి 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 పండంటి మగబిడ్డ పుట్టాడు. చెప్పాను కదండి, వినండి. ఆ బిడ్డను ఏం చేశారు? ఆ విషయం మాకు తెలియదండి. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం చెప్పు. నిజం చెప్పకపోతే జైలే గది నీకు. నా పిల్లల మీద ఒట్టు, నాకు ఆ బిడ్డ పుట్టడం వరకే తెలుసు. ఆ బిడ్డని ఎవరికిచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ డాక్టర్కి తప్పించి ఎవరికి తెలీదు. మీ డాక్టర్ ఎక్కడుంది? ఆమె సెమినార్ ఉందని ఢిల్లీకి వెళ్ళారు. ఆవిడ రావడానికి వారం 10 రోజులు పడుతుంది. మాకు ఆ బిడ్డని ఎవరికిచ్చారో తెలియాలి. ఇక్కడ ఇంకెవరికైనా తెలుసా? తెలిసే అవకాశమే లేదు మేడం. ఎందుకంటే ఇలాంటివి డాక్టర్కి తప్పించి ఇంకెవ్వరికి తెలియదు మేడం. ఎలాగైనా ఆ బిడ్డ ఆచూకీ మాకు కావాలి. నేను కనుక్కుంటానండి, తెలిస్తే వెంటనే మీకు చెప్తాను. ఇప్పటి నుంచి ఇంకెవరికైనా మీరు ఇలాంటి అన్యాయం చేస్తే నిన్ను, నీ డాక్టర్ని ఎవరిని వదిలిపెట్టం. ఇంకొకసారి పనులు చెయ్యం మేడం. చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. క్షమించండి, ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. నేను వెళ్తాను. హిమ బిడ్డ బతికే ఉన్నాడని స్వామీజీ చెప్పిన మాటలు అక్షర సత్యమని ఇప్పుడైనా మీరు నమ్ముతారా? నమ్ముతున్నాను కృష్ణ. ఇప్పుడు మనం ఎలాగైనా హిమ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకుని వాణ్ణి హిమకి అప్పగించి హిమాని సాగర్ అన్నయ్యని కలపాలండి. అవును కృష్ణ, ఇప్పటి నుంచి మనం హిమ బిడ్డను వెతికే పనిలోనే ఉందాం. సరే పదండి, వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.